బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సోమశిల జలాశయం నుండి నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో పెన్నా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు, ముఖ్యంగా చేపల వేటకి వెళ్లే మత్స్యకారులు నదిలోకి దిగొద్దని ఇందుకూరుపేట తహసీల్దార్ గోపీకృష్ణ బుధవారం మీడియాతో తెలిపారు. మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాతావరణ శాఖ సూచించిన భారీ వర్షాల సూచనల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కోస్టల్ మండలాల్లో ఏవైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా పెన్నా నది తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ, అదేవిధంగా నైట్ టైం కూడా 24/7 మండల కేంద్రం తహసీల్దార్ వారి కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మండల పరిధిలో ఈ యొక్క భారీ వర్షాల కారణంగా ఏమైనా సమస్యలు తలెత్తుతున్నా అటువంటి సమస్యలను వెంటనే గుర్తించి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు అక్కడికి పంపించి వెంబడే సహాయ చర్యలు చేసే విధంగా తగు ఆదేశాలు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, అదేవిధంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క ఏరియాలో ఉండే ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని తెలియపరుస్తూ, ఈ యొక్క నీటి సముదాయాలు ఏవైతే ఉన్నాయో చెరువులు, వాగులు, వంకలు ప్రవహించే దగ్గరికి ప్రజల్ని వెళ్ళవద్దని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నాము. ఈ యొక్క భారీ వర్షాల కారణంగా సురక్షితంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము. మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు 25వ తేదీ దాకా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రజలు అనవసరంగా అకారణంగా బయటకు వచ్చేసి నీటి సముదాయాల దగ్గర కానీ, వాగులు వంకలు ప్రవహించే దగ్గర కానీ పోకుండా, అదేవిధంగా ఎక్కడైనా పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఈ వర్షాల కారణంగా అకస్మాత్తుగా పడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ, జంతు ప్రాణ నష్టం కానీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు. ఆ విధంగా మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క ఏదైనా ఫ్లడ్ వచ్చేసి వాటర్ స్టాగ్నేషన్ వచ్చేసి ఆ వాటర్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కూడా వాటిని అధిగమించడానికి జేసీబీలు కూడా మనం సిద్ధం చేసి ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఇలాంటి ఎవరైనా వరద నీటిలో చిక్కునిపోయే పరిస్థితి ఉంటే ఈ యొక్క ఈతగాళ్లను కూడా మనం గుర్తించి వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు అన్ని అంశాలలో ఈ యొక్క భారీ వర్షాల విపత్తుకు సంబంధించి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని అధిగమించడానికి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Please subscribe SS News AP.